మెడ్రాస్ నుంచి వచ్చినా కూడా నేను కమెడియన్ గా ఇంట్రడ్యూస్ అయింది వైజాగ్ లో. అదంతా దేవుడి యొక్క కృప. నాదేం లేదు, నేను అసలు మామూలుగా వచ్చాను. ఫ్యామిలీ, మా నాన్నగారు పోయారు, తర్వాత రెస్పాన్సిబిలిటీ కోసం నేను వచ్చి తర్వాత మన అదృష్టం మన చేతిలో లేదు కదా, మనకి ఏది రాసి పెట్టుంటుందో మనకి అది అలాగా మన కామెడీలో రెస్పాన్స్ వచ్చింది, ఆడియన్స్ ప్రేక్షకుల మన్నన వచ్చింది. అమ్మా హీరోయిన్స్ కి కొన్ని రోజులే లైఫ్, కామెడియన్స్ కి లైఫ్ లాంగ్ లైఫ్. మనకి టిల్ ఎండ్ వరకు నాకు మేము హీరోయిన్ అంటే హీరోయిన్ గానే ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మా నాన్నగారు పెద్ద హీరో అమర్నాథ్ అని, ఆయన అమర్ సందేశం, పిచ్చి పుల్లయ్య, చెడపక రాచెడేవు, వదిన గారు గాజులు, ఇవన్నీ సినిమా చాలా హీరోగానే చేశారు. తర్వాత మా ఇంటి పరిస్థితి బాగాలేక సత్యనారాయణ గారు లాగా, ఎస్వి రంగారావు గారు లాగా అలా క్యారెక్టర్ చేయమన్నా కూడా చేయలే. ఎందుకమ్మా అంటే అంత పెద్ద హీరోగా చేసి మీరు ఎందుకు అంత సినిమా ప్రొడ్యూసింగ్ చేశారు, మగవారి మాయలని ఆ రోజుల్లోనే తీశారు. మీ నాన్నగారు ప్రొడ్యూసింగ్ కూడా చేశారు. అమౌంట్ ఈ లాస్ తర్వాత ఇంకా ఫెడప్ అయిపోయారు లైఫ్ లో. దాంతో ఇంకా మీరు చేయాల్సి వచ్చింది. నేను చేయాల్సి వచ్చిందంటే మా నాన్నగారు తర్వాత, మా నాన్నగారు ఉన్నప్పుడు చేయనిచ్చేవారు కాదు. మీ నాన్నగారు ఎలా చనిపోయారమ్మా అంటే? ఆయన జాండీస్ వచ్చి చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఇద్దరు మగ పిల్లలు, మేము నలుగురు ఆడపిల్లలు. ఇప్పుడు నలుగురులో ముగ్గురువే ఉన్నాం ఎట్ ప్రెసెంట్. అప్పుడు మరి స్టార్టింగ్ మా నాన్నగారు పోయినప్పుడు మేము 6 మంది ఉన్నాం కదా, 6 మంది మా అమ్మగారితో ఏడుగురు. మా నాన్నగారు లేరు, మాకు గెట్టాన్ అవ్వడం కష్టం.